హాయ్, వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలా, లేదా ఇతరత్ర ఏదైనా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాలా, లేదంటే బంగారం మీద పెట్టుబడులు పెట్టాలా అనే విషయంలో ప్రజలు కాస్త సందిగ్ధతలో ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే బంగారం గత కొంతకాలంగా విపరీతంగా పెరుగుతూ వస్తుంది. దాని మీద కొనడం మంచిదా, లేదంటే కొంతకాలం వేచి చూడడం మంచిదా, కొని దాచిపెట్టుకోవడం మంచిదా అనే సందేహాలు ప్రజలందరిలో ఉన్నాయి. దీనిపై మనతో మాట్లాడడానికి ఆర్థిక రంగంలో దాదాపుగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన జయంత్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఏది మంచిది, ఏది మంచిది కాదు అనేది ఒకసారి తెలుసుకుందాం. నమస్తే జయంత్ గారు. నమస్తే సతీష్ గారు. సార్, గత కొంతకాలంగా బంగారం విపరీతంగా పెరుగుతూ వచ్చింది. అంటే ఈ గత 20 సంవత్సరాల్లో ఎంతైతే పెరిగిందో గత 1-2 సంవత్సరాల్లోనే దాదాపుగా ఆ శాతంలో ఆ స్థాయిలో పెరిగింది. సామాన్యులకు అందుబాటులో లేదు అనే ఒక ఇదైతే ఉంది ప్రస్తుతానికి. బంగారంలో పెట్టుబడి అంటే మనం వస్తు రూపంలో కావచ్చు, లేదంటే గోల్డ్ రూపంలో కావచ్చు, ఎట్లా అంటే ఈ హెచ్చుతగ్గులు దేన్ని ఎట్లా విశ్లేషిస్తారు? సడన్గా పెరగటం, మళ్ళీ కొంచెం తగ్గటం, మళ్ళీ పెరగటం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీరు అంటున్నది చాలామందికి ఉన్నటువంటి సందేహం. కానీ వెన్ యూ యాక్చువల్లీ లుక్ ఎట్ గోల్డ్ బేసిక్గా ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఎ ప్రొడక్టివ్ అసెట్. కానీ గోల్డ్ అనేది ఇంతవరకు ఇన్నేళ్ల వరకు ఎలా చూసారంటే ఒక సేఫ్ హెవెన్ కింద గోల్డ్ అనేది అందరూ కన్సిడర్ చేస్తూ వచ్చారు. గోల్డ్ బయింగ్ జరుగుతూ ఉంది. అయితే అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గోల్డ్ మొమెంటమ్ అనేది డైరెక్ట్లీ లింక్డ్ టు మన ఎకానమీ అండ్ ఎట్ ద సేమ్ టైం యువర్ డాలర్ మొమెంటమ్. ఓకే. సో whenever you see some kind of uncertainty and some kind of negativity in the markets, if economies are not doing well and if there is uncertainty, ఆ తర్వాత మీకు జియోపొలిటికల్ టెన్షన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు, లేదా వెన్ యూ సీ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫెమైన్, సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. దెన్ వాట్ విల్ హ్యాపెన్ ఇస్ జనరల్గా సేఫ్ హెవెన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సేఫ్ హెవెన్ అంటే జనరల్గా బంగారం అంతా సురక్షితం అనేది ఇంకోటి లేదని చెప్పి పీపుల్ విల్ యాక్చువల్లీ టెండ్ టువర్డ్స్ దట్. బట్ అది కథ అక్కడితో ఆగిపోలేదండి. ఎందుకంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, గత లాస్ట్ 20 yearsలో పెరిగింది, లాస్ట్ 2-3 years నుంచి పెరుగుతోంది. ఏం జరుగుతోంది ప్రపంచంలో? మీరు కనుక చూస్తే ఆల్మోస్ట్ ఇన్ ద లాస్ట్ 4-5 years కనీసం ఒక 3-4 మేజర్ వార్స్ చూసాం మనం. ఈ మేజర్స్ వార్స్ డెఫినెట్లీ విల్ హ్యావ్ ఏ సీరియస్ ఇంపాక్ట్ ఆన్ ద ఓవరాల్ ఎకానమీ. ఓకే. సో ఆబ్వియస్లీ ఎప్పుడైతే వెన్ దేర్ ఇస్ అన్ అన్సర్టనిటీ అండ్ తర్వాత వెన్ పీపుల్ థింక్ దట్ ఓకే ఇట్ విల్ టేక్ టైమ్, మార్కెట్స్ అనేవి అంటే వెన్ యూ డోంట్ సీ డెవలప్మెంట్ ఈస్ హ్యాపెనింగ్, ఆబ్వియస్లీ వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇన్ కేస్ ఇఫ్ దే కంటిన్యూ టు స్టే ఇన్వెస్టెడ్ ఇన్ మార్కెట్స్, లాస్ అయిపోతారన్న ఉద్దేశంతో దే విల్ ట్రై టు కమ్ బ్యాక్ టు ది సేఫర్ హెవెన్స్. ఆ సేఫర్ హెవెన్ అయితే గెయిన్ మీకు గోల్డ్ వచ్చింది. సో కాబట్టి దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్. కానీ జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే మనము గోల్డ్ అనేది మనం ఎవరు ప్రభావితం చేస్తున్నారు, ఈ గోల్డ్ ప్రైసెస్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారు, ఏ ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తున్నారు అని కనుక చూస్తే మనం మామూలుగా కన్జ్యూమర్ బయింగ్ అనేది చాలా చాలా తక్కువ. అంటే అంటే మీరు చెప్పిన దాని ప్రకారం కొన్ని దేశాల వద్ద ఉన్న బంగారు నిల్వల కంటే మన దేశంలో ఈ హౌస్ హోల్డ్స్లో ఉన్న బంగారు నిల్వలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు కదా. మరి అది మీరు అది కొంతవరకు పర్సెప్షన్. తర్వాత మోస్ట్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ నాట్ అకౌంటెడ్. ఓకే, అకౌంటెడ్ రైట్. ఇప్పుడు కనుక మీరు కనుక గోల్డ్ రిజర్వ్ కనుక చూస్తే భారతదేశం ఏమి టాప్ 5లో లేదు, ఇంకా ఎక్కడో ఉంది. సో కాబట్టి అకౌంటెడ్ గోల్డ్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్, మీరు ఎక్కడ చూసుకున్నా కూడా హౌస్ హోల్డ్ ఐ మీన్ టు సే ది హౌస్ హోల్డ్ ప్రపోర్షన్ ఆఫ్ గోల్డ్ యాజ్ ఫార్ యాజ్ ది ఓవరాల్ గోల్డ్ రిజర్వ్స్ ఆర్ కన్సర్న్డ్ అది చాలా తక్కువ. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే ఆల్ మేజర్ సెంట్రల్ బ్యాంక్స్ ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 years వరకు ఏంటంటే డాలర్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద మోస్ట్ సేఫ్ అండ్ ది వాల్యుబుల్ కరెన్సీ ఇన్ ద వరల్డ్. అందుకనే మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్ వెన్ ఇట్ యూస్ టు హ్యాపెన్ ఓన్లీ త్రూ డాలర్. సో ఎవ్రీ సెంట్రల్ బ్యాంక్ యూస్ టు హ్యావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ దేర్ రిజర్వ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాలర్. కానీ ఎప్పుడైతే మీకు ఎప్పుడైతే మీకు ఈ అన్సర్టనిటీ కనిపిస్తుందో, ఇప్పుడు మీరు యూ జస్ట్ లుక్ ఎట్ ఫర్ ఎ వైల్ వీల్ హ్యావ్ టు యాక్చువల్లీ లుక్ ఎట్ అమెరికన్ ఎకానమీ ఎలా ఉందో చూడండి. అమెరికన్ ఎకానమీ మీరు చూడండి, గత లాస్ట్ ఐ కెన్ సే దట్ కరోనా వచ్చినప్పటి నుంచి వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ బాగా పెరిగిపోవటం, ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోవడం, ఈవెన్ టుడే దే ఆర్ నాట్ స్టిల్ ఏబుల్ టు కంటైన్ ద ఇన్ఫ్లేషన్.
సో అండ్ తర్వాత ఎకానమీ ఇట్ యాక్చువల్లీ స్టార్టెడ్ వీకనింగ్. యుఎస్ ఎకానమీ స్టార్టెడ్ వీకెన్ అవుతోంది. అండ్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ట్రంప్ యాక్చువల్లీ హ్యాస్ గాట్ ఎలక్టెడ్ అండ్ he's trying to prove himself as a savior of the country. So and he's trying to bring in some kind of reforms. సో ఆయన ఏం చేస్తున్నారంటే హీ వాంట్స్ టు ఇన్వెస్ట్ మోర్ అండ్ మోర్ ఇన్ రియల్ ఎకానమీ. అంటే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అట్ సైడ్ తీసుకొచ్చి డిపెండెన్స్ ఆన్ చైనా, ఇండియా అండ్ అదర్ కంట్రీస్ తగ్గించి టు దట్ ఎక్స్టెంట్ వాళ్ళకి అక్కడ ఎంప్లాయ్మెంట్ చేయాలని చూస్తూ దేర్ ఆర్ డీడాలరైజేషన్. అంటే డాలర్ని డెలిబరేట్లీ దే జస్ట్ వాంట్ టు రెడ్యూస్ ద డామినెన్స్ ఆఫ్ ది డాలర్. సో దానికోసం ఏం చేస్తున్నారంటే స్లోలీ వెన్ దే యాక్చువల్లీ గెట్ అవుట్ ఆఫ్ ద క్యాపిటల్ మార్కెట్ ఎకానమీ నుంచి వెన్ దే గో బ్యాక్ టు ది రియల్ ఎకానమీకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు అనేది డాలర్ డిపెండెన్స్, సో డాలర్ డామినేషన్ ఏదైతే ఉందో మీకు తగ్గుతూ వస్తుంది. తర్వాత దే ఆర్ ఆల్సో సిట్టింగ్ ఆన్ ద హ్యూజ్ డెట్, ఆల్మోస్ట్ క్లోజ్ టు $33 to $34 trillion. అమెరికా ధనిక దేశం, అసలు దానికి మించిన ధనిక దేశం లేదంటారు కదా, మీరేమో అప్పులు ఎక్కువైపోతున్నాయి అంటున్నారు. అప్పులు కూడా ఒక రకం అంటే దిస్ వెరీ వెరీ లైటర్ వేన్ ఐఎమ్ టెలింగ్ యూ. యాజ్ లాంగ్ యాజ్ ఇంతవరకు ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ పర్సీవ్డ్ దట్ ఇన్ కేస్ ఇఫ్ యూ గో టు ఎ స్మాల్ విలేజ్, ఆల్ ద స్మాల్ గైస్ విల్ గో అండ్ డిపాజిట్ ద మనీ విత్ ఆ విలేజ్ పెద్ద ఎవడు ఉన్నాడో వాళ్ళ దగ్గర. అట్లాగే యాజ్ ఫార్ యాజ్ గ్లోబ్, ది ఎంటైర్ గ్లోబ్ ఈస్ కన్సర్న్, సో అమెరికా వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద బిగ్ బ్రదర్. So they were actually demanding and everybody was saying whatever the interest that you pay, whatever your terms, all your terms, but we are ready to give you the money. So that's how actually American economy survived all these days. So now the time has come in for them to actually, the obligation is coming very very faster, it is actually approaching. So ఇటువంటి context లో obviously of course they are one of the strongest, I mean to say, nation as far as military and defense goes. Right. So they may not probably see some kind of the pressure on them, but obviously they will have to settle it down. So ఈ reasons వల్ల మీకు obviously ఎప్పుడైతే when you see the I mean to say signs of వీకనింగ్ ఎకానమీ మీకు ఎప్పుడైతే కనిపిస్తుందో ఆటోమేటికలీ మీకు ఏమవుతున్నాయి, అదర్ మేజర్ కరెన్సీస్ దే స్టార్టెడ్ అప్రిషియేటింగ్. సో ఇప్పుడు మనము లాస్ట్ ఇయర్ మీరు చూస్తే చాలా మంది కనుక మన రూపీ డిప్రిషియేట్ అయింది, దట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ రీజన్స్. కానీ ద మేజర్ కరెన్సీస్ ఆఫ్ ద వరల్డ్ యాక్చువల్లీ హ్యావ్ అప్రిషియేటెడ్ అగైన్స్ ది డాలర్. ఎంత తెలుసా, క్లోజ్ టు సంథింగ్ లైక్ 11 to 12%. ఇట్స్ ఏ వెరీ వెరీ స్టార్ట్లింగ్ రివల్యూషన్. సో 11 to 12% మేజర్ కరెన్సీస్ యాక్చువల్గా డాలర్ మీద అప్రిషియేట్. సో ఎప్పుడైతే మీకు డాలర్ డిప్రిషియేట్ అవుతుందో వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అసెట్? మనకి ఇక సేఫ్ హెవెన్ ఏముంది? ఇట్స్ గోల్డ్. సో కాబట్టి మళ్ళీ అందరూ గోల్డ్ వైపు కంటిన్యూ. ఇది ఒక. సో ఆబ్వియస్లీ ఏంటంటే ఇఫ్ డాలర్ ఈస్ గెటింగ్ డిప్రిషియేటెడ్ బై అదర్ మేజర్ ఎకానమీస్, వాట్ విల్ హ్యాపెన్? యువర్ గోల్డ్ విల్ గో అప్. వన్. అయితే విల్ దే కంటిన్యూ టు అప్రిషియేట్, అంటే ద అదర్ మేజర్ కరెన్సీస్ విల్ దే కంటిన్యూ టు అప్రిషియేట్ గోల్డ్? ద ఛాన్సెస్ సీమ్స్ టు బి వెరీ బ్రైట్. So that means gold will continue to go up. That's the point. Second thing, if rupee depreciates, మనం చూస్తూనే ఉన్నాం ఎంత రూపీ డిప్రిషియేట్ అయితే టు దట్ ఎక్స్టెంట్ డాలర్ ఈస్ గోయింగ్ టు గో అప్. ఇన్ అ వెరీ వెరీ రేర్ సినారియో, if rupee appreciates gold, then the impact may not be very high. Okay. But if other major economies, if they continue to appreciate, ఆ ఇంపాక్ట్ అయితే ఉందో దట్ ఇంపాక్ట్ విల్ బి మచ్ లార్జర్ దాన్ ద ఇంపాక్ట్ రూపీ appreciating against the dollar, right? So overall in all these kind of scenarios, what you see, gold will continue to go up. Okay, got it. Next is, generally people do not look at crude. Crude anedi for a longer period it is in a consolidation phase. It's not going up. In fact, I just now saw it is something like $59.66 per barrel, which is the lowest for a very long time. Kani what can happen is we can't rule out these geopolitical tensions, wars, etc. for obvious reasons. So as long as you see the geopolitical tensions continue to exist, the balance between the supply and demand, that a gap edaitundo, it is actually going to get widened up. So this will finally lead to crude oil prices anu perugutayi. So crude oil prices periginappudu again it is actually linked to the dollar. మనకి ఏమవుతుంది అక్కడ, డాలర్ మనకు అక్కడ పెరుగుతుంది, మళ్ళీ అగైన్ గోల్డ్ ఈస్ గోయింగ్ టు గో అప్. సో ఇండియన్ కాంటెక్స్ట్ లో మనం కనుక చూస్తే క్రూడ్ పెరిగితే వీఆర్ ది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కంట్రీ యాజ్ ఫార్ యాజ్ ది వరల్డ్ గోస్, యాజ్ ఫార్ యాజ్ ది ఇంపోర్ట్స్ ఆర్ కన్సర్న్. సో డెఫినెట్లీ ఆ సిచ్యువేషన్ లో కూడా మీకు గోల్డ్ పెరిగే అవకాశం ఏ సిచ్యువేషన్ లో చూసుకున్నా కూడా. తర్వాత మీరు ఇందాక అన్నట్టుగా సెంట్రల్ బ్యాంక్స్ యాజ్ లాంగ్ యాజ్ డాలర్ ఈజ్ వీకనింగ్, దే విల్ కంటిన్యూ టు
I hike up the reserves For with future, gold. right? And they will be actually, see, they will be exiting dollar and they will continue to buy Gold. So when they buy, those quantities are very huge, so which will have a huge impact as far as gold goes. Okay, but having said that, what will happen in short to medium term, gold may not immediately go up because it has already gone up to a very large extent. So you may probably see some kind of a consolidation phase. So in case if somebody wants to buy gold అంటే ట్రేడింగ్ చేద్దాము, నేను 3 to 6 months గోల్డ్ ట్రేడ్ చేద్దాం అనేది మాత్రం వీఆర్ కాషనింగ్. ఓకే, బట్ ఇఫ్ యూ యాక్చువల్లీ లుక్ ఎట్ 1 year and above, so what we advise, if you have a long term kind of a horizon and if you are looking at gold as an asset class, then obviously what will happen is gold, you start buying up in every possible dip. That means whenever gold is falling, you try to buy gold and then accumulate. So anything over and above 1 year, you will continue to see again gold going up. బంగారం ధర కొంచెం తగ్గినప్పుడు ఎంత కుదిరితే అంత చిన్న మొత్తంలోనే కొనుక్కు పెట్టుకోండి బంగారం అంటే. కుదరండి. చాలా మందికి ఇష్టం లేని విషయం ఏంటంటే నేను ఫిజికల్ గోల్డ్ కొనొద్దని చెప్తాను. ఓకే, కానీ బట్ ఇట్ ఇస్ అప్ టు దెమ్, బికాస్ ఇన్ ఫిజికల్ గోల్డ్ యూ మే ప్రాబబ్లీ లూజ్ సంథింగ్ లైక్ 20 to 30%. ఎందుకంటే బైక్ చేసేటప్పుడు మీకు మేకింగ్ చార్జెస్ వస్తుంది, ఇవన్నీ పీపుల్ స్టిల్ నో, బట్ ది అట్రాక్షన్ ఆఫ్ వేరింగ్ దట్ ఇన్ ద ఫిజికల్ ఫార్మ్ ఈజ్ మచ్ లార్జర్ దాన్ ద లాస్ what they see. So that we can't help. And the final thing is that very, very important thing is ఏంటంటే all the Western economies now they are inclining towards, అంటే India, US and its I mean to say the friendly nations, they are all now inclining towards crypto settlement, financial settlement system. Okay. So they may probably, you will see, అంటే దీంట్లో ఒక మెసేజ్ ఏంటంటే క్రిప్టో కూడా పెరగచ్చు. But whereas all the I mean to say global south అంటే కనుక మన ఏషియన్ ఎకానమీస్ అండ్ దెన్ యువర్ బ్రిక్ ఎకానమీస్, they are inclining towards gold based settlement system. So ఏమవుతుందంటే now gold is almost emerging like an alternate currency to dollar. Okay. So this is what, in short, my assessment and my understanding. And there are some people who think that since this is not a very productive kind of an asset class, and if economy is going to go up, maybe probably gold may not go up. But now if you have to look at the dollar momentum. If dollar continues to weaken, as long as dollar is continues to weaken and dollar is not coming back to its original strength, gold will continue to go up. సో ఇంకొక చిన్న సందేహం ఒకటి ఉంది నాకు, అంటే బయట ప్రజలు మాట్లాడుకునే దాన్ని బట్టి పెళ్లి సీజన్లో, పండగల సీజన్లో బంగారం రేట్లు పెరుగుతాయి అంటారు. పెళ్ళిళ్ళకి, పండగలకి బంగారానికి ఏమన్నా సంబంధం ఉందా? ఉంది అని అంటే ఇట్స్ అ వెరీ వెరీ, ఇప్పుడు మనం ఏంటంటే ఈ జ్యువెలర్స్ దగ్గర వాళ్ళ దగ్గర మనం చూస్తాం, కానీ యాక్చువల్గా గోల్డ్ అనేది ప్రైమరీలీ ఇట్ ఇస్ ద సెంట్రల్ బ్యాంక్స్, దెర్ ఆర్ లార్జర్ ఎంటిటీస్. కేవలం అపోహ అంటారు. అపోహ అన్నట్ల ఆ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ. ఈ జ్యువెలర్స్ వీళ్ళు కొంచెం ఎంత వాళ్ళు హైప్ చేసినా దాన్ని, దట్ ఇస్ గోయింగ్ టు వెరీ వెరీ లిమిటెడ్. So even in case if the entire India stops buying gold also, gold will continue to go up. It is the major share is actually by central bank and other leading agents. Right. Like if you look at, you may probably see, see all your, I mean to say this oil producing exporting countries కానీ ఇప్పుడు ఇవన్నీ వాళ్ళందరూ కూడా see they earlier they used to insist whenever dollar was not in the shape, they used to insist for gold. And the days are not too far. In case if dollar continues to depreciate, they may again be asking for the gold. So obviously in any form that you see, of course I am not trying to say that you should only buy gold, but what we suggest as far as investors are concerned, you should at least have overall asset allocation గురించి మేము చెప్తాం. అసెట్ అలొకేషన్లోకి వచ్చేసరికి ఎవ్రీ అసెట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్, లిమిటేషన్స్ ఉంటాయి. సో వీ బిలీవ్ దట్ ఎస్, when one asset class is not doing well, you should find out some other asset class which can do well in that kind of a particular situation. So what we say is that generally మనం asset allocation గురించి మాట్లాడుకోవాలి. So asset allocationలో yes, you should have equity and you should also allocate something for your debt, gold, maybe your REITs, etc. Right. So which will actually help the investor in terms of reaping the benefit from each of the asset class and also to hedge the risk from the other asset class. Okay. So that is going to help. And అందరూ లాంగ్ టర్మ్ అంటారు. లాంగ్ టర్మ్ అనేది ప్రాక్టీస్ చేయడంలో ఆ పేషెన్స్ చాలా రిక్వైర్డ్.
So what is long term? Long term, okay, now people say that 5 years, 10 years. How many people can actually have that kind of a patience? So in case if you have, మనం కనుక అసెట్ అలొకేషన్ లోగా ఆ మోడల్లో కనుక మనం వెళ్తే ఈ షార్ట్ టర్మ్ లాసెస్, షార్ట్ టర్మ్ డీవియేషన్స్ ఏవైతే అవి తగ్గుతాయి. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ కంపెల్డ్ టు exit your investment, the probability is such that you may be exiting the investment with minimal loss or sometimes with profit also. So we advise investors, each and every asset class has its own merits and limitations. So but in case if one can actually very prudently, if they can do that kind of an allocation, they will emerge very successful. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్కి నేను గోల్డ్ కొనుక్కోవాలనుకుంటున్నాను, ఒక నెక్స్ట్ 1 year, సే ఇప్పుడు 26, ఒక 1 yearలో గోల్డ్ ఎంత వరకు వెళ్ళొచ్చు అనేది మీ అనాలిసిస్, ఎస్టిమేషన్. అంటే ఇదే జరగాలని లేదు, దీన్ని బేస్ చేసుకొని మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకోండి తప్పితే దీని గురించి కాదు, బట్ ఎస్టిమేషన్స్ గురించి మాత్రమే అడుగుతున్నాను, ఎంతవరకు వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. అంటే నేను మీ అందరికి ఒకటే నా సలహా ఏంటంటే, మై పాయింట్ ఈజ్ దట్ ప్లీజ్ డో నాట్ ట్రై టు టేక్ మీ, బట్ ఇనీషియల్ ఎస్టిమేట్స్ మేము అనుకోవటం ఏంటంటే మేబీ 130,000 to 140,000 దాకా 1 to 1.5 yearలో మీకు గోల్డ్ టచ్ అవ్వచ్చు. 1 to 1. థ్యాంక్ యూ సో మచ్ జయంత్ గారు. చూసారు కదా, బంగారం ఎప్పటికీ బంగారమే, ఎప్పటికీ బంగారమే అంటున్నారు. సో బంగారం పెరుగుతుందే తప్పితే తగ్గే అవకాశం లేదు. కాస్త షార్ట్ టర్మ్లో హెచ్చు తగ్గులు ఉండొచ్చు, కానీ బట్ లాంగ్ టర్మ్లో డెఫినెట్గా బంగారం పెరుగుతుంది. ఏ స్థాయిలో అయినా కొంచెం అయినా సరే పుల్అప్ చేసుకొని దాన్ని సేవ్ చేసుకుంటే అది మీకు మరింత బంగారాన్ని ఇస్తుంది తప్పితే దానివల్ల అయితే మీరు నష్టపోరు అని చెప్పేసి జయంత్ గారు అభిప్రాయం పెడుతున్నారు. సో మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సతీష్.